ఆపరేషన్ అంటే కుదరదు. ఆయన ఇది బతికి ఏం ఉద్ధరిస్తుందనే? ఇదిగో నా కోడకు ₹1 కూడా వేయట్లేదు సారు. భారీ ప్రాణాలు పోతాయంటే లెక్కలేదయ్యా నీకు? నాకు పెళ్ళామంటేనే లెక్కలేదు, ఇంక దాని ప్రాణాలు ఎట్ట లెక్క చేస్తాను? అయినా నీతో నాకు మాటలేంటి? చూడమ్మా, మీరు నాకు బాగా తెలిసిన వాళ్ళు. పైగా గంగ మీ ఆరోగ్యం కోసం ఎంత ఆరాటపడుతుందో కూడా నాకు తెలుసు. తనకి చెప్తే ఏదో ఒక రకంగా డబ్బు ఏర్పాటు చేసి మీకు ఆపరేషన్ చేయిస్తుంది. అందుకే వద్దంటున్నాను డాక్టర్ గారు. నా కోసం అది కట్టపడింది చాలు. నేను పోతేనేనా దాని బతుకది బతుకుతుంది, లేదంటే నన్ను అడ్డు పెట్టుకొని ఇదిగో ఈయన దాని చేత నానా సాకిరి చేయిస్తాడు. దాని సంపాదనంతా తాగి తగిలేస్తాడు. ఇంత చెప్పినా వినకపోతే నేనేం చేయగలను? కనీసం ఈ మందులైనా వాడండి. ఇవి కొద్ది రోజులైనా కాపాడతాయి. ఆపరేషన్ చేయించుకోకపోతే మాత్రం చాలా ప్రమాదం అమ్మా. ఆ తర్వాత నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. ఏమే, రాత్రి తాగింది నాకు ఇంకా దిగలేదు. పోయి కాస్త మజ్జిగ కట్టుకురా. పోవా పోవా. అమ్మా గంగా, ఎంతసేపు అయినది నువ్వు నిద్రలేసి? ఎప్పుడో లేచానమ్మా. మంచి నిద్రలున్నావని నేనే లేపలేదమ్మా. సర్లే, నువ్వు స్నానం చేసిరా, నేను టిఫిన్ చేస్తాను. నేను బాధపడతానని, నీకోసం కష్టపడతానని నా దగ్గర నిజం దాస్తున్నావమ్మా. నీకోసం కాకుండా నేను ఎవరి కోసం బతకాలి? ఇక మీదట నేను రుద్ర సార్ గురించి, దాని గురించి మర్చిపోవాలి. అమ్మ కోసమే ఆలోచించాలి. ఎంత కష్టమైనా సరే అమ్మని కాపాడుకోవాలి. సార్ వచ్చేస్తున్నాను సార్. లోడింగ్ ఆలస్యమైంది. నా దగ్గర పనిచేసేవాడు మానేశాడు, అందుకే కొంచెం ఆలస్యమైంది. 6 గంటలో తీసుకొచ్చి వాటర్ క్యాన్ డెలివరీ ఇచ్చేస్తాను సార్. వచ్చేస్తాను. అలాగే సార్. సీనన్నా, ఏంటి గంగా? నాకు అర్జెంటుగా ఏదైనా పని కావాలన్నా. ఈ రోజే నేను పనులు చేరిపోవాలి. ఇప్పుడికిప్పుడు అంటే ఎట్ట గంగా? నీకు నా పరిస్థితి అంతా తెలుసు కదన్నా. నాకు డబ్బులు చాలా అవసరం. ఎంత కష్టమైన పనైనా సరే నేను చేస్తానన్నా. నేను ఆ గ్యాస్ కంపెనీలో కూడా పని మానేసి ఇదిగో ఈ వాటర్ క్యాన్ సప్లై చేస్తున్నాను గంగా. నాతో పనిచేసేవాడు కూడా మానేశాడు. నిన్ను వాడి స్థానంలో తీసుకోవచ్చు, కానీ క్యాన్లు దించటం, ఎక్కించటం అవన్నీ చెయ్యాలి. పైగా ఆదాయం కూడా పెద్దగా ఏముండదు. సిలిండర్లనే మోసిన దాన్ని ఈ క్యాన్లు మొయలేనా? ఆదాయం చిన్నదో పెద్దదో నాకు వెంటనే పని కావాలన్నా, అంతే. సీనన్నా ప్లీజులు కాదనకు, ప్లీజులన్నా అర్థం చేసుకో అన్నా. సీనన్నా సరే, నువ్వు అంతగా అడగాల గంగా. నువ్వు నా దగ్గర పని చేస్తే రోజుకు 100 క్యాన్లేంటి 500 క్యాన్లన్నా డెలివరీ చేసేస్తావు. ఈ లోపు నీ క్యాన్లను ఫుల్ చేసుకొస్తాను, నువ్వు వెళ్ళి రెడీ అయిపో. సరే అన్నా, థ్యాంక్స్ అన్నా. అయ్యో ఎల్లమ్మా. ప్రస్తుతానికి పని దొరికింది. ఇంకా కష్టపడాలి. అమ్మని కాపాడుకోవాలి. అమ్మకేం కానివ్వను. ఏటి గంగా, ఏటి నువ్వు చేస్తున్న పని? నానేం చేశాను? వాటర్ క్యాన్లు లోడింగ్ చేశాను.
ఈ రోజే కొత్త పనిలో చేరానమ్మా. ఏం పని? ఇంటింటికి తిరిగి వాటర్ క్యాన్ లేడు. నువ్వు ఆడపిల్లవే, మగరాడివి కాదు. ఊరుకోమ్మా, గ్యాస్ సిలిండర్నే మోసాను. వాటర్ క్యాన్ మోయడంలో ఏముంది? అయినా ఏ పనైతే ఏటి, కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి, అంతే. గంగగాన్ని డాక్టర్ చెప్పింది వినేసిందా? ఇప్పుడు ఇంత అర్జెంటుగా నువ్వు డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఏమొచ్చింది? నా ఆరోగ్యం గురించే కదా. పసరు మందు తీసుకున్నాక నా ఆరోగ్యం బానే ఉందని చెప్పాను కదా, మళ్ళీ ఏటిది? ఆ నీ ఆరోగ్యం గురించి నాకు పూర్తిగా తెలుసు. నువ్వు ముందు కంటే ఇప్పుడు బాగున్నావు, నాకు అర్థం అవుతుంది. నాన్న పనికెళ్తుంది నీ ఆరోగ్యం కోసం కాదు. నాన్న చేసిన అప్పులు తీర్చడానికి అగ్రిమెంట్ చేశాను కదా. మరి ఇంట్లో కూర్చుంటే అప్పులు ఎలా తీరుతాయి? వద్దని చెప్తుంటే వినకుండా సంతకం చేసినావు. ఇల్లు గడవడానికి ఏ పాచి పనైనా చేసేదాన్ని కదా. అప్పు తీర్చడం కోసం నువ్వు కట్టపడాల్సి వస్తుంది చూడు. అయినా సూపర్ మార్కెట్లో నీకు మంచి జీతం ఇస్తారు కదే, అక్కడికి వెళ్ళొచ్చు కదమ్మా. నీడ పట్టున పని చేసుకుంటావు, నీకంత కట్టం ఉండదు. వద్దమ్మా, కొన్ని విషయాలకు కొందరు మనుషులకు దూరం ఉండడమే మంచిది. అది కాదు గంగా. అమ్మా, ఇష్టంగా చేస్తే ఏ పని కష్టం కాదు అని నువ్వేగా చెప్పింది. అయినా నేను ఈ పని చేస్తానా ఏంటి? ఇంకొక మంచి పని దొరికే వరకు ఈ పని చేస్తా. కాదనుకో, అప్పు తీర్చడానికి కాకపోయినా నా పెళ్లి కోసమైనా జమ చేసుకోవాలి కదా. అయినా నా మాట ఇప్పుడు విన్నావు గనక సరే, నీ క్యారేజ్ కట్టిస్తాను రా.